హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఉగాది వ్లాగ్ అనమాట. సో ఇవాళ పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవడానికి చాలా టైం అయిపోయింది. బట్ సక్సెస్ఫుల్గా 12 లోపు పూజ అయితే కంప్లీట్ చేసేసిన. సో ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుతున్నా. ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాను అనమాట. ఒక గిన్నెలో పసుపు వాటర్ కలిపేసుకొని కాళ్ళకి పసుపు పెట్టేసుకుంటున్నా. మా మమ్మీ చెప్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడైనా ముత్తైదువులాగా పసుపు, పూలు, గంధం, చేతికి గాజులు అన్నీ వేసుకొని పూజ పనులు కానీ పూజ కానీ స్టార్ట్ చేయాలని. సో నేను అదే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పసుపు రాసేసుకున్నా, ఆ తర్వాత అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మెల్లగా వంట స్టార్ట్ చేసేసిన. ఇవాళ వంటలో కొన్ని రెసిపీస్ ఉన్నాయి, చాలా ఏం కాదు బట్ కొన్ని. అండ్ దానికంటే ముందు నేను కడపకి ముగ్గేస్తున్నాను అనమాట. సో కడప తుడిచి మొత్తం పసుపు అంతా రాసేసి కడప మీద బొట్లు పెట్టి ముగ్గేస్తున్నా. అయితే నాకు ముగ్గులు పెద్దగా రావన్నమాట, అందుకే చూసేస్తాను అనమాట ముగ్గులన్నీ. అండ్ ఇంటి ముందు ఇట్లా ఒంకు ముగ్గులు అంటారా, ఏమంటారో మరి, ఇలాంటివి వేయాలంట. సో అందుకని నేను ఎప్పుడు అవే వేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను భక్షాలకి పప్పు వేసి నానబెడుతున్నాను అనమాట. శనగపప్పు వేసి దాన్ని ఒక 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి కుక్కర్కి పెడుతున్నాను అనమాట. కానీ కావాల్సిన దానికంటే వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాం ఈరోజు మేము. ఎందుకనంటే కుక్కర్ దించిన తర్వాత మిగిలిన వాటర్ తోటి కట్టుచారు అని చేస్తామన్నమాట మేము. అది ఎట్లా చేస్తామని మళ్ళీ చూపిస్తాయి ఈ వీడియోలో నేను తర్వాత. సో ఫస్ట్ ఇదైతే నేను కుక్కర్కి పెట్టేసిన. పండగ రోజు చేసే ఈ కట్టుచారు అయితే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ. నేను జనరల్గా ఏ వంట కూడా టేస్ట్ చేయకుండా ఫినిష్ చేయలేను అనమాట కుకింగ్. కానీ పండగ రోజు అట్లా దేవుడికి పెట్టకూడదు కాబట్టి ఏవి టేస్ట్ చేయకుండా చేయాలి. నేను ఏ రోజు టేస్ట్ చేసినా పర్ఫెక్ట్గా రాదు, కానీ పండగ రోజు టేస్ట్ చేయకుండా చేస్తే ఆ రోజు చాలా బాగా వస్తుంది. మా ఇంట్లోనే కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంత, అదేంటో మరి. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చింతపండు నానబెడుతున్నా పచ్చడికి. ఇవాళ మెయిన్ ఇదే కదా. సో ఫస్ట్ ఒక బౌల్లో సపరేట్గా చింతపండు నానబెడుతున్నా. అండ్ దాని తర్వాత ఇంకొక గిన్నెలో బెల్లం నానేస్తున్నా. సో యాక్చువల్గా 2 కలిపి ఎందుకు నానేయట్లేదంటే క్వాంటిటీ నాకు కొంచెం అర్థం కాదనమాట. సో ఎక్కువ తక్కువ అవుతుందని చెప్పి 2 సపరేట్గా నానేస్తున్నా. అండ్ ఇక్కడ బెల్లం ఇట్లా గడ్డల్లా దొరుకుతుంది కదా, ఫస్ట్ చాకుతో కట్ చేయడానికి ట్రై చేస్తున్నా, అది వస్తుంది బట్ చాలా లేట్ అవుతుంది అనమాట. ఇంకా అందుకే ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి దంచుతున్నా బాగా దీన్ని. సో నాకు కావాల్సినంత బెల్లం దంచేసుకున్న తర్వాత ఇది కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. అండ్ పచ్చడి కలుపుకునే ముందు ఈ బెల్లం వాటర్ ఉంటుంది కదా, అది వడగట్టుకోవాలన్నమాట. ఏదన్నా ఉసుక ఉంటే పోతుంది. సో ఆ తర్వాత ఇంకా కాఫీ తాగుతున్నాం మేమిద్దరం కూర్చొని. ఎందుకంటే కడుపులో ఏది పడింది నేను ఏ పని చేయలేను. అంటే మనం కడుపు మార్చుకొని మరి పని చేస్తే మన ధ్యాస దేవుడి మీద కంటే ఎక్కువ కడుపు మీదనే ఉంటుందని నా నమ్మకం. అందుకే నేను కాఫీ తాగేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్నానికి పెడుతున్నా నేను. ఇవాళ నేను అన్నంతో చిత్రాన్నం చేద్దాం అనుకుంటున్నా, మామిడికాయ చిత్రాన్నం. ఇవాళ అన్ని మామిడికాయ స్పెషల్. మామిడికాయ చిత్రాన్నం, పాలకూర అండ్ మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ అండ్ కట్టుచారు. యాక్చువల్గా ఆలూ ఫ్రై చేద్దాం అనుకుని అస్సలు టైం కుదరలేదన్నమాట నాకు. సో ఇక్కడ అన్నానికి పెట్టేస్తున్నా. అన్నానికి పెట్టేసిన తర్వాత శనగపప్పు ఉడికిందనమాట. యాక్చువల్గా కొంచెం ఎక్కువ ఉడికింది, అందుకే ఈ ఉడగట్టి ఎక్కువసేపు అందులోనే పెట్టేసిన అనమాట. సో వాటర్ అంతా డ్రైన్ అయిపోయి కొంచెం గట్టిగా అయిపోతుంది పప్పు అని. ఆ డ్రైన్ అయిన వాటర్ తోటి చేసేదే కట్టుచారు. మీరేమంటారో నాకు తెలీదు, మా దగ్గర అయితే మేము కట్టుచారు అనే అంటాం. సో ఇట్లే నా పనంతా అయ్యేదాకా భక్షల పిండి అట్లే పెట్టేసిన సపరేట్గా, పప్పు రుబ్బకుండా, సో దట్ చాలా గట్టిగా అవుతుందని. అండ్ నెక్స్ట్ అదే దాంట్లో ఇప్పుడు పప్పుకు పెడుతున్నాను నేను. కొంచెం కందిపప్పు వేసి అందులో పాలకూర అంతా నీట్గా కడిగి పాలకూర వేసేసిన అనమాట. అండ్ మా మామిడికాయలు పుల్లగా ఉన్నాయి అనిపించింది నాకు, అందుకే నాకు అనిపించినంత మామిడికాయ కట్ చేసి వేసేసిన. అందులో కొన్ని మిరపకాయలు, పసుపు, ఉప్పు, ఆయిల్ అన్నీ కలిపి పప్పులో వేసి విజిల్కి పెట్టేసిన అనమాట పప్పుని కూడా. ఇంకా పండగ అంటే నాకు భయం ఏంటంటే అన్ని వంటలు టేస్టీగా అవుతాయా లేవా, టైంకి అవుతాయా లేవా, 12 పూజ చేస్తానా లేదా అనేది ఉంటుంది అనమాట నాకు. ఎందుకంటే వంట ఇంటి పని అంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి. ఇంకా ప్రవీణ్ ఏమో దేవుడి దగ్గర పూజకు అన్నీ రెడీ చేసి పెడతాడనమాట. సో ఇద్దరం ఇట్లా 2 వర్క్స్ డివైడ్ చేసుకుంటేనే నాకు ఇంత పని అనిపిస్తుంది. ఉత్తప్పుడు కూడా ఈ అన్నం, పప్పు, కూర, చారు ఇట్లా 2-3 రకాలు ఖచ్చితంగా మా మెన్యూలో ఉండనే ఉంటాయి. ఇప్పుడు కూడా అదే చేసిన, కొత్తగా ఏం చేయలేదు, ఒక భక్షాలు పచ్చడి తప్ప. కానీ ఏమో తెలియని టెన్షన్ ఉంటుంది పండగ అంటేనే. మరి మీకు కూడా ఇట్లే ఉంటుందా? కమెంట్ చేయండి ఒకసారి.
అండ్ నేను కట్టుచారు రెసిపీ షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అదేం లేదు, చాలా సింపుల్. మనం ఆల్రెడీ వాటర్ డ్రైన్ చేసినాం కదా పప్పులో నుండి, అందులో కొంచెం బెల్లం వేయాలి, లైట్గా సాల్ట్ వేయాలి, రెండు మిక్స్ చేసి బెల్లం కరిగిన తర్వాత పొయ్యి మీద పెట్టి మసిలియాలి. కొంచెం మసిలిన తర్వాత దానికి పొయ్యింపు పెట్టేసేయాలి అంతే. పొయ్యింపులో నార్మల్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అంతే. అదే కట్టుచారు అంటే. కొంచెం తీయగా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే. ఇవాళ బాగా లేట్ అయిపోయింది. సో తొందరలో అసలు దేవునికి ఏం నైవేద్యం పెట్టినా అని షూట్ కూడా చేయలేకపోయినా అనమాట నేను. బట్ స్టిల్ మేము ఏం పెట్టినా అంటే వైట్ రైస్, చిత్రాన్నము, మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ, పచ్చడి, భక్షాలు అండ్ పెరుగు. పప్పు పెట్టేసిన తర్వాత ప్రవీణ్ మామిడాకులు గుచ్చుతున్నాడు అనమాట దేవుడింటికి. మా దేవుడిల్లు చాలా చిన్నగా ఉంటుంది, బట్ మా దగ్గర ఉన్న ఫొటోస్కి ఇది చాలా సరిపోతుంది అనమాట. దాని తర్వాత పూలు కూడా గుచ్చేసినాం, బంతి పూలు. అండ్ ఇప్పుడు నేను మామిడికాయ తురుముతున్నా, మామిడికాయ చిత్రాన్నం చేయడానికి. ఈ 2-3 వెరైటీస్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. మా మమ్మీ అయితే ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ ఇస్తుంది, అసలు ఎట్లా వేస్తుందో ఏమో అర్థమే అవ్వదు. అండ్ ఈ మామిడికాయ తురుమేది అయిపోయిన తర్వాత స్టవ్ పైన పప్పు అయ్యిందనమాట. సో ఇంకా పప్పు విజిల్ తీసేసి ఎనిపిన మొత్తం నీట్గా. నాకు అది పప్పులు ఉంటే నచ్చదు అనమాట. సో మెత్తగా ఎనిపేసిన తర్వాత ఇక్కడ చింతపండు నానేసిన కదా అప్పుడు పచ్చడి కోసం, అది మొత్తం పిసుకుతున్నాను అనమాట రసం రావడానికి. చింతపండు రసం తీసేసిన తర్వాత ఇదిగో చూడండి, బెల్లం ఇట్లా ఉడగట్టాలి. సో దట్ ఏదన్నా ఉసుకలాగా సన్నగా ఏదన్నా ఉంటే అది పచ్చడిలోకి దిగకుండా పైన జాలిలోనే ఆగిపోతుంది అనమాట. అండ్ ఇందులో పులుపు, బెల్లం యాక్చువల్గా చూసుకొని నీళ్ళు కలుపుకోవాలి, కానీ దేవుడికి కాబట్టి చూడొద్దు కాబట్టి నాకు ఆ చిక్కగా ఉందని అనిపించి కొంచెం వాటర్ కలిపేసిన. అండ్ మేము పచ్చడిలో ఎండు కొబ్బరి తురిమేస్తాం అనమాట, కొన్ని పుట్నాలు వేస్తాం, గసాలు, అండ్ ఏమన్నా మన దగ్గర నట్స్ ఉంటే నట్స్ వేస్తాం. అండ్ ఒగరు కోసం మామిడికాయ తురుము వేస్తాం కొంచెం, అండ్ వేపపూత, లైట్గా సాల్ట్, కారము, ఇవన్నీ వేసేస్తాం అనమాట. నట్స్ అయితే మా దగ్గర ఏముంటే ఆ నట్స్ అన్నీ వేసేస్తాము, అది జస్ట్ టేస్ట్ కోసం అంతే, షడ్రుచుల్లో ఒకటేం కాదు అది. అసలు పండుగ రోజు ఈ వంటలు చేస్తుంటే కిచెన్ అంతా ఎంత చెత్తగా అయిపోతుందో, తర్వాత చాలా పని ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత. ఓకే. అండ్ పచ్చడి చేసేసిన తర్వాత నేను భక్షాలకి పిండి తడుపుతున్నాను అనమాట. యూజువల్గా మైదా పిండి తడుపుతారు, కానీ నేను వైట్ గోధుమ పిండి ఉంటుంది కదా అది తడుపుతాను అనమాట. ఎందుకంటే అది కూడా ఆల్మోస్ట్ మైదా లాగానే వస్తుంది మనకు టెక్స్చర్. సో మైదా కంటే ఇది కొంచెం బెస్ట్ అని ఇది కలుపుతా. అండ్ ఈ పప్పు, బెల్లం రెండు కొంచెం ఏదో కొలత అయిపోయింది, మా అమ్మ ఐడియా లేదు. ఆ కొలత మీదుగా గ్రైండర్కి వేసిన అనమాట. పప్పు చాలా మెత్తగా అయిపోయింది పేస్ట్. భక్షాలు చేయడం చాలా కష్టమైంది, అందుకే కొంచెం లావుగా వచ్చినాయి. అండ్ ఇవి దేవుడికి చేస్తున్న భక్షాలు కాబట్టి చిన్నగా చేస్తున్నా. అండ్ షేప్ అయితే ఖచ్చితంగా రౌండ్గా రాదు, ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు, ఇది సెకండ్ టైం అనుకుంటున్నాను భక్షాలు చేయడం అంతే. సో ఇట్లా ఒక 4 భక్షాలు చేసిన దేవుడికి, ఒకటి పెట్టొద్దు కదా, అందుకని 2 పెట్టడానికి 4 భక్షాలు చేసిన. అండ్ లాస్ట్లో ఐటమ్స్ తక్కువనే అనిపించి మామిడికాయ చట్నీ వేస్తున్నాను అనమాట, ఇన్స్టెంట్ మామిడికాయ చట్నీ. ఏం లేదు, జస్ట్ మామిడికాయలు మీ దగ్గర ఉన్నవి చిన్న చిన్న పీసెస్ కానీ మీకు నచ్చిన పీసెస్లో కట్ చేసేసుకోండి. తర్వాత గ్రైండర్లో ఎర్రకారం, జీలకర్ర, ఎల్లిపాయలు, దొడ్డుప్పు అండ్ కొంచెం ఎండు కొబ్బరి అన్నీ కలిపి గ్రైండర్కి వేయండి. దాంతోపాటు కొన్ని కోసిన మామిడికాయలు కూడా కలిపి గ్రైండర్కి వేస్తే మనకు పేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో అంతే ఆ చట్నీ. అండ్ ఇవి 2 నా ఉగాది అవుట్ఫిట్స్, ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్. ఓకే, బాయ్.